ఇది తెలంగాణ కోసం మనం ఖచ్చితంగా మళ్ళీ జనాలకు అర్థమయ్యేలా చెప్పాల్సినటువంటి అంశం. సొంతింటి కళ సహకారమేనా? ప్రశ్నార్థకంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు జిల్లాకు మంజూరైనవి 5,920, పూర్తయినవి 2,833 ఇండ్లు, పంపిణీ చేసినవి 1,135 మాత్రమే. పట్టించుకొని ఉన్నతాధికారులు. రాష్ట్ర అవతరణ వేళ అయినా తీపి కబురు వచ్చేనా? అవతార దినోత్సవం రోజు గత బీఆర్ఎస్ పాలనలో ఇల్లు లేని పేదోడికి పక్కా ఇండ్లు కట్టిస్తాం, సొంతింటి కళ నెరవేర్చేందుకు ప్రభుత్వ ఖర్చు భరించి డబుల్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 2015-16-17లో గత ప్రభుత్వం 5,920 ఇళ్లను మంజూరు చేసింది. మంజూరైన ఇండ్లకు టెండర్లు పిలిచారు. 5,545 ఇండ్లకు టెండర్లు పూర్తి చేసిన అధికారులు పనులను గుత్తేదారులకు అప్పగించారు. ఎంతో ఉత్సాహంతో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లకు తమకు గిట్టుబాటు కాదంటూ ధరలు పెంచాలంటూ పేచి పెట్టి డబుల్ ఇండ్ల పనులను నిలిపివేశారు. సంగారెడ్డి జిల్లాలో ఇండ్ల నిర్మాణానికి నాటి ప్రభుత్వం 379.39 కోట్ల నిధులు మంజూరు చేసింది. అందులో 212.91 కోట్లు ఖర్చు చేసి పనులను చేపట్టిన అధికారులు ఆదిలోని కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. డబుల్ ఇండ్లు వస్తాయని ఎదురు చూసిన పేదలకు కాంట్రాక్టర్లు ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్ల 9 సంవత్సరాలు దాటినా కూడా ఇండ్ల పూర్తి కాలేదు. పనులు ఆగిపోయినప్పటి నుంచి బీఆర్ఎస్ పాలకులు కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు చేయించాలని ఆలోచన చేయకపోవడంతో పేదోడి సొంతింటి కలగానే మిగిలిపోయింది. జిల్లాలో 5,920 ఇండ్లు మంజూరైతే అందులో కేవలం 2,833 ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇక మిగిలిన వాటి గురించి అధికారులు కానీ R&B అధికారులు ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడంతో ఇక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. మొత్తం ఇండ్లు మంజూరైనవి 5,920 కాగా టెండర్ అయినవి 5,545 మాత్రమే. దాంట్లో 5,545 పూర్తయినవి 2,833, ముగింపు దశలో 1,835, ప్రారంభోత్సవం చేసినవి 1,135, సిద్ధం చేసినవి 896, ప్రగతిలో ఉన్నవి 379 ఇండ్లు ఉన్నాయి. అయితే వాటికి మొత్తం ప్రాజెక్టు విలువ 379.39 కోట్లు కాగా అందులో ఖర్చు చేసింది 212.91 కోట్లు. ఇంకా నిధులు కావాల్సింది 166.48 కోట్లు. మరి ఈ ప్రభుత్వం అయినా పేదలను పట్టించుకుంటుందా లేదా వేచి చూడాలి. రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ ఏంటంటే కేవలం 166.48 కోట్లు ఇచ్చేస్తే ఈడ పెండింగ్లో ఉన్నాయి. ప్రారంభం చేసినవి కేవలం 1,135 అయితే 896 సిద్ధం చేసిరు. 379 ఇండ్లు ప్రగతిలో ఉన్నాయి. సో దీనివల్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో డబుల్ బెడ్రూమ్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇప్పటికైనా వాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేయరు. కట్టినాయి కదా, కొత్తగా కట్టాల్సింది ఏం లేదు. కేవలం 116 కోట్లు ఇంకా ఇచ్చేస్తే లబ్ధిదారులు సొంత ఇంటి కళ నిజమవుతుంది. అండ్ దట్టు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కార్కి లేదా రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా ఈ డబుల్ బెడ్రూమ్ల స్కామ్ విషయంలో మీరు జోక్యం చేసుకోవాలి. ప్రజలకి ఈ డబుల్ బెడ్రూమ్లలో జరిగినటువంటి స్కామ్ని బయటికి తేవాలి. ఆ బయటికి తీసుకొచ్చి ప్రజలకు చేరాల్సినటువంటి ఆ యొక్క సొంత ఇంటి కళను నిజం చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆలోచించండి దీని మీద.